హలో అండి. సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మన ఛానల్లో ఫస్ట్ టైం 1K వచ్చింది కదా, 1K వ్యూస్ వచ్చినాయి కదా. అంటే షార్ట్స్కి వచ్చినాయిలండి, ఓ దానికి రెండు దానికి. సో వీడియోకి అయితే మనకి ఫస్ట్ టైం అనమాట రావటం. ఎందుకంటే మనకి షార్ట్స్ వ్యూస్ ఓకే, కానీ మనకి వాచ్ టైం రాదండి. దాంట్లో ఓన్లీ వీడియోస్కి మాత్రమే మనకి వాచ్ టైం అనేది కౌంటింగ్ అవుతుంది అనమాట. సో 1000 మంది వచ్చారంటే అట్లీస్ట్ 30 అవర్స్ అన్నా వస్తుంది కదా, 30-40 అవర్స్ అన్నా వస్తుంది కదా. సో అందువలన చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇంకోటి మాకు ఐక్య చాలా చాలా స్పెషల్ అనమాట. అంటే మేము ఐక్యకి వెళ్ళిన రెండోసారి మాకు ఏం ఇన్సిడెంట్ జరిగిందనేది నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో అందువలన మాకు ఐక్య చాలా చాలా స్పెషల్. అలానే ఫస్ట్ మా అత్తయ్య గారితో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఐక్యాలో కొన్ని రోజులకి నేను, మా హస్బెండ్, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు అయితే మళ్ళీ ఐక్యాకి వెళ్ళటం జరిగిందండి. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా ఇంకా ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ రాలేదన్నమాట. సో అలా ఐక్య అంటే మా అత్తయ్య గారు, మా మామయ్య గారు గుర్తుకొస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరితో పాటు మేము వెళ్ళాం కాబట్టి మా అత్తయ్య గారితో ఒక ఇన్సిడెంట్ జరిగిందని నేను చెప్పానండి. సో మరి ఒకసారి కూడా ఎవరైతే లైక్ చేసి చూసారో వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు లాస్ట్ నా పాత ఛానల్ అయితే 5000 సబ్స్క్రైబర్స్, అలానే వాచ్ టైము 1.5 ఇయర్ కష్టపడ్డానండి. సో 1.5 ఇయర్లో నేను కొన్ని మిస్టేక్స్ చేయటం వలన నా ఛానల్ అనేది మోనిటైజేషన్ అవ్వలేదు. తర్వాత 1.5 ఇయర్కి మోనిటైజేషన్కి అయ్యింది. కానీ మోనిటైజేషన్లో అయితే రీయూజ్ కంటెంట్ అని 2 సార్లు ఇచ్చాడండి. దానివలన అయితే ఇంకా నా ఛానల్ అయితే తీసేసాను. మళ్ళీ ఇది కొత్త ఛానల్ అండి. మన ఛానల్ పెట్టి కూడా 1.5 మంత్ అవుతుంది. సో ప్లీజ్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొత్త వారికి కూడా అండి ఒకటే చెప్తాను, నాకైంది ఎందుకంటే 1.5 ఇయర్ అన్నీ షూట్ చేసి అప్లోడ్ చేయటం చాలా చాలా కష్టం అండి. కానీ 1.5 ఇయర్ తర్వాత హ్యాపీగా మనీ వస్తాయి, మోనిటైజేషన్ అయింది అనేసి అనుకున్న టైంలో ఇలా నాకు రీయూజ్ కంటెంట్ వలన 1.5 ఇయర్ మొత్తం ఛానల్ డిలీట్ చేసుకున్నప్పుడు చాలా చాలా బాధపడ్డాము. కానీ మళ్ళీ రెండో ఛానల్ కూడా త్వరగా సక్సెస్ అవ్వాలని మీ అందరూ ఒకసారి కోరుకోండి. ఎందుకంటే పాత ఛానల్ అయితే కొన్ని మిస్టేక్స్ చేశానన్నమాట. దానివల్ల నాకు వాచ్ అవర్స్ కూడా పోయిందండి. ఎందుకంటే మెయిన్ కొత్త యూట్యూబర్స్ వాచ్ అవర్ చాలా ఇంపార్టెంట్ అండి. 1 ఇయర్ దాటితే మళ్ళీ 1 ఇయర్ లోపు చేసిన వీడియోస్కి మొత్తం వాచ్ అవర్ తీసేస్తాడు. వ్యూస్ చూస్తారు కానీ వాచ్ అవర్స్ అయితే పోతాయండి. అలా నేను 1 ఇయర్ లోపు వాచ్ అవర్స్ మొత్తం పోగొట్టుకున్నాను. అలానే రీయూజ్ కంటెంట్ అని వచ్చింది. సో అలా చాలా కొన్ని మిస్టేక్స్ నాకు తెలియక చేయటం వలన నా ఛానల్ అనేది తీసేయటం జరిగింది. అంటే యూట్యూబ్ వాళ్ళు తీసేయలేదు, మొత్తం డిలీట్ చేసేయమన్నారు ఒకరిని అడిగితే టెక్ వాళ్ళు. అందువలన డిలీట్ చేసేసామన్నమాట. ఇది కొత్త ఛానల్ అండి నాది. సో ఈ పెట్టిన 1.5 మంత్కి ఫస్ట్ టైము 1K వ్యూస్ వచ్చినాయి అన్నమాట. నా సబ్స్క్రైబర్స్ ఓన్లీ 25 సబ్స్క్రైబర్సే ఉంటారండి. కానీ 1000 వ్యూస్ వచ్చినాయి అంటే హ్యాపీనే కదా. అంటే కొంతమంది నచ్చవచ్చు వీడియోస్, కొంతమంది నచ్చకపోవచ్చు. సో నచ్చిన వాళ్ళు చూశారు, కొంతమంది ఫుల్గా కూడా చూడరండి. సో ఏదేమైనా కానీ 1K ఫస్ట్ రావటం మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకున్నాను నేను. 1K వచ్చిన సందర్భంగా మరొకసారి మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఇంకొకటి కొత్త వారు ఏంటంటే రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలన్నమాట, లేదంటే మళ్ళీ టైం వేస్ట్ అయిపోయిద్ది. సో మనం యూట్యూబ్లో మనీ ఎర్న్ చేసుకోవటానికి వచ్చినప్పుడు మనకి కంటెంట్ ఏది షాపింగ్స్ కానీ ఏదో ఒకటైతే మనం పెడుతూనే ఉండాలి. అది మన ఆడియన్స్కి అయితే రీచ్ అవ్వాలి. సో అప్పుడు మాత్రమే మనకి అన్నీ వస్తాయి. అది ఫ్రెండ్స్, మీ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు. అలానే నాకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది.
ప్లీజ్ ఫ్రెండ్స్ మీ అందరు బ్లెస్ చేయండి, నాకు తొందరగా అయితే సబ్స్క్రైబర్స్ వచ్చి అలానే వాచ్ అవర్స్ రావాలి. నేను కూడా మంచి మంచి వీడియోస్ చేయడానికే ప్రయత్నం చేస్తాను. నాకు వచ్చిన కంటెంటే నేను ఓన్గా అయితే చేసుకుంటాను. ఎందుకంటే మనం యూట్యూబ్లో ఖచ్చితంగా ఓన్ కంటెంటే ఇవ్వాలన్నమాట. ఏది కూడా మిక్స్ చేయకూడదు, ఎవరిది కూడా మనము పెట్టుకోకూడదు అనమాట. మన ఓన్ వాయిస్తోనే మన ఓన్ కంటెంటే చేయాలి. సో నాకు వచ్చిన కంటెంట్ అయితే నేను చేసి మీకైతే ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అలానే మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట ఉండిద్దండి. ఆ గంట కొడితే నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. ప్లీజ్ లైక్, సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే ఎవరైతే ఐక్య షాపింగ్ చూసారో వాళ్ళందరూ కూడా మరొకసారి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.